శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ ఆదివారం నాడు కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద కులదైవం సినిమాలోని పయనించే ఓ చిలుక అనే పాట వెనుక ఉన్న నేపథ్య విశేషాలతో మీ ముందుకు వచ్చాను. జీవిత సత్యాన్ని ఆవిష్కరించిన 60 సంవత్సరాల వయసున్న ఈ గీతానికి స్వరకర్త మాస్టర్ వేణు. ఈ చిత్రంలో తారాగణం అంజలీదేవి, కృష్ణకుమారి, జగ్గయ్య, చలం, గిరిజ, సూర్యకాంతం, గుమ్మడి, రేలంగి. పయనించి ఓ చిలుక ఎగిరిపో పాడైపోయిన గూడు. ఈ పాట వినని వారు ఉండరు, విని అనుభూతికి లోను కాని వారు అస్సలు ఉండరు అనడం అతిశయోక్తి కాదు. 1960వ శకంలోని ఈ పాట సముద్రాల రాఘవాచార్య రచించారు. షష్ఠిపూర్తి చేసుకున్నా కూడా ఈ పాట నిత్య నూతన యవ్వనంతో మన మనసుల్లో ఇంకా నిలిచే ఉంది. అజరామరం అంటే ఇదేనేమో. ఘంటసాల మధుర గానంతో ఆస్వాదించాం. ఒక్కసారి అవలోకనం చేస్తే ఎంత వేదాంత సారం ఇమిడి ఉందో ఈ పాటలో అనిపిస్తుంది. చిలుక అంటే ప్రాణం, కూడు అంటే దేహం. దేహం శిథిలమైపోకముందే ప్రాణం వదిలేయాలి, మంచాల పడకముందే మరణాన్ని ఆహ్వానించాలి అనే జీవిత వేదాంత సారాన్ని చిన్న చిన్న పదాలతో అందించారు మన సముద్రాల రాఘవాచార్య గారు. ఇంకా పాటలోని ఆణిముత్యాల లాంటి వాక్యాలు. 3 దినాల ముచ్చటయే ఈ లోకంలో మన మజిలి, రాదోయి సిరిని వెనువెంట జాగవి నీ చేతోడు, ఎవరికి వారే ఏదో నాటికి ఎరుగము ఎటకో ఈ బదిలి. ఈ వాక్యాలు ఎంతో లోతైన జీవిత సత్యాలు. అలా అందరి గుండెల్లో నిలిచిపోయేలా రాయగల కవి. ఎంతటి ధీరులైనా వీరులైనా ఒక క్షణకాలం పాటు నిర్వేదానికి లోనుకాక మానరు ఈ పాట విన్నప్పుడు. అంతేకాదు మన కళ్ళు చెమర్చక మానవు ఈ పాట వినే ప్రతిసారి, మన జీవన వేదాంతాన్ని మనసులో తెలుసుకున్నప్పుడు. సుమారు 8 నిమిషాల నిర్వికల ఈ పాటను మనసుతో విని తన్మయులై మనల్ని మనమే మైమరిచిపోతాం. ఈ రకంగా ఎంతో తాత్విక పరంగా సాగుతుంది ఈ గీతం. సొంత వాళ్ల కోసం కాయా కష్టం చేసి ఇటుక పేర్చి కోట్లు కూడబెడితే చివరకు సొంత వారందరూ వదిలేస్తే చీదరించుకుంటే మన బతుకు ఎలా ఉంటుందో, ఆఖరకు మందులకు కూడా ధనం లేని పరిస్థితి. కానీ యుక్త వయసులో ఎవరికీ అర్థం కావు. అబ్బో ఏమిటి ఈ సుత్తి అనుకుంటారు. ముదసలి వయసులో వారి బాధ కూడా ఇతరులకు సుత్తి తలనొప్పే కదా. చూడండి ఈ పాటలో జీవిత సత్యం. ప్రతి ఇంటిలో ఏదో ఒక వేదన ఉంటుంది ఈ పాటలానే. నీతి నిజాయితీ గల పక్షి జీవితం పాట రూపంలో చెప్పినా అది మనిషి జీవితానికి పోలికే. తీరని రోజులు నీకీ చోటుకో పొమ్మ ఈ చోటు వదిలి అంటే మన బతుకు ఏమిటి? ఇంట్లో ఎవరి మాట వినకపోతే ఎవరికి వారే ఏదో నాటికి ఎరుగము ఎటకో ఈ బదిలి. అవునా? మజిరి అని ఒట్టు ఎరిగి ఉండాలి. మనందరము నిజాయితీగా ధర్మపథాన నడవాలి. ఉండే గొంతుకలోన కొట్టాడుతాది అని అన్నట్టు జీవిత సత్యాలను కాచి వడపోసి ఓ పాట రూపంలో మార్చి ఘంటసాల మాస్టర్ గారి గొంతులో ప్రాణం పోసి జీవిత సారాంశాన్ని మనకు అందించారు. ఈ పాట వింటుంటే కాదు, అనుభవిస్తుంటే జీవితం అంటే ఇంతే కదా అనిపిస్తుంది. ఇంత గొప్ప పాట వింటుంటే పాడుతుంటే పెద్దలు, ఆధ్యాత్మికవేత్తలు, ఋషులు, మునులు, వేదాలు, పురాణాలు, అవతార పురుషులు చెప్పిన జీవితం అంటే ఇంతే కదా అనిపిస్తుంది. ఒక్క పాట జీవిత సత్యాన్ని ఆవిష్కరించింది అంటే ఇదేనేమో. ఏ పాటైనా మనసులను మనుషులను ఆలోచింపచేయాలి, ఆనందింపచేయాలి. ఆ 2 అనుభూతులను సమానంగా కలగలిపి మనకు అందించే గీతమే ఈ గొప్ప సినీ గీతం.